టైంలోనే మనం ఏం చేసామంటే బోలెడన్ని ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అంటే ఒకేసారి మనం ఏం చేద్దామంటే ఎట్టే సెషన్లోనే మనం ఏం చేద్దామంటే MySQLతో వర్క్ చేయడము, వరాకిల్తో వర్క్ చేయడము, ఎస్క్యూఎల్ లైట్తో వర్క్ చేయడం ఎలా అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బోలెడన్ని డేటాబేస్లు ఉన్నాయి అనమాట మనకి. వాటిల్లో ఏం డేటాబేస్లు అంటే MySQL అనే డేటాబేస్తో ఎలా వర్క్ చేస్తాము, వరాకిల్ డేటాబేస్తో ఎలా వర్క్ చేస్తాము, ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్తో ఎలా వర్క్ చేస్తాము, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ డేటాబేస్తో ఎలా వర్క్ చేస్తామనే వాటి గురించి నేర్చుకుంటున్నాం. మీ అందరికీ కూడా నేనేం చెప్పాను, ఒక డేటాబేస్తో మనం వర్క్ చేయడం కనుక వస్తే, అంటే దట్ మీన్స్ ఒక కారు నడపడం కనుక మనకి మార్కెట్లో వస్తే, మార్కెట్లో ఉన్న ఎలాంటి కార్నైనా సరే మనం ఏం చేయొచ్చు, ఈజీగా డ్రైవ్ అనేది చేయొచ్చు. బట్ ఏమవుతుంది, లిటిల్ బిట్ ఆఫ్ టైం మాత్రమే చేంజ్ అవుతుంది తప్పితే రిమైనింగ్ థింగ్స్ అన్నిటి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకని మనం ఒక కార్ని కనుక గమనించామంటే కారు లోపల ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో, గేరు, యాక్సిలరేటరు, బ్రేకు, ఇలాంటి స్టీరింగ్, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఏ కార్లో అయినా కామన్గానే ఉంటాయి. కాకపోతే ఏం డిఫరెన్స్గా ఉంటాయి, దాంట్లో కలర్ ఉండొచ్చు, కంపెనీ ఉండొచ్చు, పెట్రోల్ అయితే ఉండొచ్చు, డీజిల్, ఇలాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ మాత్రం ఏమవుతాయి అంటే కారుల్లో చేంజెస్ ఉండొచ్చు అనమాట. అంతేగాని ఎంతైనా డ్రైవింగ్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉండదన్నమాట. అలానే మనం ఒక డేటాబేస్తో కనుక రిలేషనల్ డేటాబేస్తో మనం వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు, ఒక డేటాబేస్ని కనుక మనం బాగా నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ డేటాబేసెస్ అన్నీ కూడా రావడానికి ఎంతో టైం పట్టదు. ఒక ½ కానీ 1 hour ఆఫ్ ద టైంలోనే మనం ఏమవ్వచ్చు అంటే మోర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట వాటిలో. అందుకోసం మనం కూడా ఏం చేసామంటే ఒక డేటాబేస్ని బాగా నేర్చుకొని రికార్డ్ ఆఫ్ ద టైంలో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ డేటాబేస్తో కూడా వర్క్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. దాంట్లో మనం ఏం చేసేసామంటే ఒక డేటాబేస్తో ఎస్క్యూఎల్ అనే డేటాబేస్లో మనము ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. MySQLలో కానీ వరాకిల్లో కానీ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసేసాము, అప్డేట్ చేయడం ఎలా మూడిట్లో నేర్చుకున్నాము. అలానే వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాము. అలానే మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే రిమైనింగ్ ద డేటాబేసెస్లో కూడా ఏదైనా సరే ఒక టేబుల్ని డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేస్తామనే దాని గురించి కూడా మనం నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన దగ్గర బోల్డ్ అన్ని డేటాబేస్లు ఉన్నాయి కదా, ఏదైనా ఒక టేబుల్ని కనుక డేటాబేస్లో క్రియేట్ చేసామంటే ఆ టేబుల్ని ఎలా డిలీట్ చేస్తామనేది ఒకసారి నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా. దానికోసం ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా, మన డేటాబేస్ మనం ఏ డేటాబేస్ వాడుతున్నాము, ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్ వాడుతున్నాం. ఆ ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో ఏదైనా ఒక టేబుల్ని కనుక మనం క్రియేట్ చేసామనుకో, ఆ టేబుల్ని మనం డిలీట్ చేయాలంటే సింటాక్స్ మీ అందరికీ తెలుసు కదా, ఏమని తెలుసు, డిలీట్ అని రాసి ఫ్రమ్ అని పెట్టేసేసి టేబుల్ నేమ్ ఇచ్చి ఒక సెమీ కాలన్ కనుక ఇచ్చేసామనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అవునా కాదా, మనందరికి తెలుసు కదా, ఒకసారి చూసొద్దామా. ఓకే డన్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్క్యూఎల్ లైట్ అని ఒక డేటాబేస్ తీసుకున్నాను అనమాట. ఎస్క్యూఎల్ లైట్లోకి వెళ్తున్నాను, అంటే ఎస్క్యూఎల్ అని పెట్టుకున్నాను. ఈ ఎస్క్యూఎల్ అంటే మీరందరూ ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు చూడు, ఇక్కడ ప్రోడక్ట్ కాలేజ్ అని చూడు, దీన్ని ఏమంటారంటే ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో నేను ఏం చేశానంటే టేబుల్స్ అనే వాటిని క్రియేట్ చేసేసుకున్నాను అనమాట. ఓకేనా. ఈ టేబుల్స్ అన్ని కూడా నేను ఏం చేశాను అంటే ఎస్క్యూఎల్ డేటాబేస్లో నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఎప్పుడైతే సరే మనం వర్క్ చేయాలంటే దేంతో వర్క్ చేస్తాము, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడం కానీ యాక్సెస్ చేయడం కానీ చేస్తాం అనమాట. అంటే మనం డేటాబేస్తో మనం ఏం చేస్తాము, మీ అందరికీ తెలుసు కదా, డేటాబేస్తో మనం ఏం చేస్తాము, పెయింట్ తీసుకుంటున్నాను, ఒక డేటాబేస్ ఉంది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తున్నారు, బోల్డ్ అంత డేటా అనేది రోజు క్రియేట్ అవుతుంది కదా, ఆ డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తారు, DBMSని ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారు, డేటాని తీసుకొచ్చి డేటాబేస్లో పెడతారు. తర్వాత ఆ డేటాబేస్లో తీసుకొచ్చేసి ఏం చేస్తారు, తీసుకురావడం అనేది చేస్తారు. అంటే ఒక డేటాబేస్లో డేటా స్టోర్ చేయడం కానీ యాక్సెస్ చేయడం కానీ రోజు కూడా ఏం చేస్తారు, మనం చేస్తూ ఉంటాం. మనం తీసుకున్న డేటాబేస్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్ తీసుకున్నాను. ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో నేనేం చేస్తాను అంటే ఏమైనా వర్క్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే నేనేం చేస్తాను, ఈ డిబిఎంఎస్ సహాయంతో నేనేం చేస్తాను, ఈ డిబిఎంఎస్ సహాయంతో ఏం చేస్తానంటే డేటాని దీంట్లో స్టోర్ చేయడం తీసుకురావడం చేస్తాను. అలా చేయాలి అంటే నేనేం చేస్తాను, అలా చేయాలి అంటే ఏం చేస్తాను, క్లాజెస్ అంటే కొన్ని ఏం చేస్తానంటే
ఎస్క్యూఎల్ క్లాజెస్ సహాయంతో చేస్తాను. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ క్వైరీ లాంగ్వేజ్. అంటే ఈ స్ట్రక్చరల్ క్వైరీ లాంగ్వేజ్ని ఉపయోగించి నేను ఏం చేస్తానంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, ఈ డేటాబేస్ అనేది రెండు కూడా ఏం చేస్తాయి అంటే డిస్కస్ చేసుకోవడానికి ఏం చేస్తాయి అంటే ఈ ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్, ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేవి రెండు ఏం చేస్తాయి అంటే మాట్లాడుకోవడానికి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాయి. ఆ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో మనం ఏదన్నా సరే డేటాబేస్కి చెప్పామనుకో వెంటనే ఆ భాషను అర్థం చేసుకొని వెంటనే దాంట్లో పెట్టుకోవడం అనేది చేస్తుంది. ఏదైనా డేటా ఇచ్చామనుకో, అదే మనం ఏదైనా డేటా ఇవ్వాలనుకో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో డేటాబేస్కి చెప్తాం, వెంటనే అది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే కావాలో అది తీసుకొచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇలా చేయడం అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి యాపిల్ ఇచ్చాను అనుకో, యాపిల్ తీసుకొని తినేస్తుంది. తర్వాత నేను ఏం చేశాను, డబ్బులు ఇవ్వమ్మా అని అనుకో, డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తుంది. అలా ఇవ్వాలంటే మేము ఇద్దరం ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకో, మాట్లాడాలనుకున్నాం అనుకో కమ్యూనికేషన్, అప్పుడు మేము ఏం చేస్తామంటే తెలుగు అనే లాంగ్వేజ్ని వాడతాం కదా. అలానే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్, ఒక డేటాబేస్ అనేది రెండు కూడా కమ్యూనికేషన్ అనేది చేసుకోవాలంటే దేని సహాయంతో చేస్తాయి అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని ఆ రెండు కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు డేటాబేస్లో ఏదైనా పెట్టాలనుకో డేటాబేస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి డేటాబేస్లో ఏదైనా పెట్టడం చేస్తుంది అనమాట. ఏదైనా తీసుకురావాలనుకో అప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకురావడం అనేది చేస్తుంది అనమాట. ఇలా ఏది చేయాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. దాంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ ఉందన్నమాట. ఈ డేటాబేస్లో ఏముందంటే ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఈ టేబుల్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే డిలీట్ చేద్దాం అనుకున్నాం. అలా డిలీట్ చేయాలంటే ఎలా చేస్తామంటే డిబిఎంఎస్ సహాయంతో చేస్తాం అనమాట. ఆ డిబిఎంఎస్ ఏం చేసిందంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే వెళ్ళేసేసి ఈ టేబుల్ని ఏం చేస్తుందంటే డిస్ట్రాయ్ చేసి వస్తుంది అనమాట. అలా డిస్ట్రాయ్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అలా డిస్ట్రాయ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కాలేజ్ అనే టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే మనం స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఏం చేస్తామంటే డిలీట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఫ్రమ్ అని పెట్టేసేసి కింద ఫ్రమ్ అనే కీవర్డ్ రాసేసి దాని తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఏ టేబుల్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి ఆ చివర ఒక సెమీ కాల్ని ఇచ్చేసి కనుక మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో వెంటనే ఏమైందంటే మన క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏమైందంటే మనం క్రియేట్ చేసిన టేబుల్ అనేది ఏమైందంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది అనమాట. మీ స్క్రీన్ మీద చూస్తే ఏంది కాలేజ్ డిలీట్ అవ్వలేదంటే ఆల్రెడీ ఈ డిఫాల్ట్గా కాలేజ్ అనేది నేను స్టోర్ చేసి ఉన్నాను అనమాట. అందుకోసం ఏమైందంటే మనం డిలీట్ చేసినా కానీ డిఫాల్ట్గా ఉండడం అనేది జరిగిపోయింది అనమాట. ప్రాక్టీస్ కోసం అనేది మీకు అర్థం కావడానికి పెట్టాను అనమాట. అది ఓకేనా? ఓకేనా? ఇలా చేస్తామని మనందరికి తెలుసు కదా. అదే MySQL అయితే ఎలా చేస్తామో చూద్దాం. అదే MySQLలో కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు MySQLతో వర్క్ చేయాలనుకో ఏం చేస్తారంటే మనం ఏం చేస్తామంటే మనం ఏ సర్వర్ తీసుకున్నామంటే SQL లైట్ అనే సర్వర్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయడం అనేది మీ అందరికీ నేర్పుతున్నాను అనమాట. అదే MySQLలో చేయాలనుకో MySQL డేటాబేస్ కంపైలర్ అని పెట్టుకున్నాం అనుకో, కంపైలర్ అని క్లిక్ చేసేసి మనం చేసామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందంటే మనకి MySQLకి సంబంధించిన ఒక ఆన్లైన్ కంపైలర్ అనేది వస్తుంది అనమాట. ఇది ఇక్కడ MySQL కంపైలర్ అని చూడు, ఈ కంపైలర్ మీద క్లిక్ చేసేసి మీరు కూడా ఏం చేస్తారంటే ఏదైనా ఒకటి వర్క్ చేయాలంటే సేమ్ ఇంతే అనమాట. దీంట్లోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే అంటే యాక్చువల్గా మనది ఏంటంటే పోస్ట్ పెయిడ్ వర్షన్ వచ్చేసరికి MySQL లైట్ అనే డేటాబేస్. మనకి ఏంటంటే ఫ్రీ టైర్లో ఏం తీసుకున్నాం అంటే MySQL అనే దాంట్లో ఎలా వర్క్ చేయాలనేది చూస్తున్నాం అనమాట. ఓకేనా? జస్ట్ 1 సెకండ్, హియర్ దట్ వన్ ఈస్ లోడింగ్. సో ఇట్లా క్లిక్ చేస్తాం. అదే మనం వరాకిల్ అనే డేటాబేస్తో వర్క్ చేయాలనుకో మనం ఏం చేస్తామంటే మీరు కనుక ప్రాక్టీస్ చేయాలనుకో వరాకిల్ డేటాబేస్ ఆన్లైన్ కంపైలర్ అని కనుక క్లిక్ చేసేసి కనుక ఎంటర్ చేశారనుకో మీకు ఏమొస్తుందంటే ఇక్కడ కిందకి కంపేర్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు ఏమొస్తుందంటే ఆన్లైన్ వరాకిల్ కంపైలర్ అని వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసేసుకున్నారనుకో మీకు ఏమైందంటే వరాకిల్ అనే పేజీ అనేది ఓపెన్ అయింది అనమాట. ఈ MySQL అనే పేజీ అనేది ఇంకా లోడ్ అవుతుంది.
సో దాంట్లోకి వెళ్ళి ఏదైనా సరే ఒక డేటాబేస్ని కనుక డిలీట్ చేయాలి అనుకో, డేటాబేస్లో ఉన్న టేబుల్ని సేమ్ మనం ఎస్క్యూఎల్ లైట్లో ఎలా అయితే చేసామో సేమ్ ద క్వైరీ డిలీట్ ఫ్రమ్ అని పెట్టి టేబుల్ నేమ్ అనేది కనుక ఎంటర్ చేసేసామనుకో, ఆటోమేటిక్గా ఏమైందంటే ఎస్క్యూఎల్ లైట్లో డిలీట్ చేసినప్పుడు ఎలా అయితే మనం క్వైరీ రాసామో అలానే MySQLలో చేసినా కానీ ఒరాకిల్లో చేసినా కానీ ఏమవుతుందంటే సేమ్ ద క్వైరీ, సేమ్ ద స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డిలీట్ చేయడం అనేది చేసేస్తాం అనమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ రిమైనింగ్ డేటాబేస్లో వర్క్ చేసేటప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటాయా? ఓకేనా? ఇది అవుతానే ఉంటుంది అనమాట. అందుకని అది తెలిసిందే కాబట్టి. తర్వాత ఇంకొక ఆపరేషన్ చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ అంటే ఏంటి? రిట్రైవ్ చేసుకోవడం. మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో మనం ఏం చేసాం? టేబుల్స్ అనే వాటిని క్రియేట్ చేసుకున్నాం. మనం క్రియేట్ చేసుకున్న టేబుల్లో నుండి సర్టైన్ డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకో, అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో, సెలెక్ట్ అనే ఒక క్లాస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే ఒక SQL క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో ఉన్న టేబుల్లో ఉన్న రోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే సింటాక్ ఏంటిది అంటే మనం SQL లైఫ్లో తెచ్చుకోవాలనుకో సెలెక్ట్ అని రాసేసి మనకి ఏ కాలమ్స్లో ఉన్న డేటా అయితే కావాలనుకున్నా, ఏ రోస్లో ఉన్న డేటా అయితే కావాలనుకుంటున్నామో ఆ రోస్కి సంబంధించిన కాలం నేమ్స్ ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ అని పెట్టి టేబుల్ నేమ్ కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందంటే ఆ టేబుల్ లోపల ఏ కాలమ్స్లో ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే ఒక SQL క్లాజ్ని యూజ్ చేసేసి SQL లైట్లో తెచ్చుకుంటాం. అది ఎలా తెచ్చుకుంటాం ఏంటి అనేది ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి ప్రాక్టీస్ చేసి వచ్చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర SQL లైట్ అనే డేటాబేస్ ఉంది. దీంట్లో నా దగ్గర ఏమున్నాయంటే ఈ SQL లైట్లో బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయన్నమాట. వీటిల్లో నాకేం కావాలనుకున్నా అంటే బోల్డ్ అంత ఉన్నాయి కదా టేబుల్స్. వీటిల్లో నాకు ప్రోడక్ట్ అనే టేబుల్లో నుండి నేము, ప్రైజు ఈ 2 కాలమ్స్ కావాలనుకున్నాను అనమాట. అవి తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామో చూద్దాం. సెలెక్ట్ అని రాసేసేసి ఏం చేస్తామంటే ఓన్లీ నాకు అంతా వద్దనుకున్నాను, కొన్నే కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే దాని తర్వాత ఏ కాలమ్స్ అయితే కావాలో ఆ కాలం నేమ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. నేమ్ అనే కాలం కావాలి నాకు, ప్రైజ్ అనే కాలం కావాలి, ఆ తర్వాత నాకేం కావాలంటే ఐడి అనే కాలం కూడా పెట్టుకున్నాను. ఈ 3 కాలమ్సే తెచ్చుకోవాలనుకున్నాను. ఆ 3 ఇచ్చేసేసి నేనేం చేశానంటే తర్వాత అయ్యే కావాలి కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే అంతవరకు ఇచ్చేసేసి తర్వాత ఫ్రమ్ అని ఒక కీవర్డ్ పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే టేబుల్ నేమ్ ఇచ్చాను. ఏ టేబుల్ నుండి తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి తర్వాత ఒక సెమీకాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే ప్రోడక్ట్ అనే టేబుల్లో నుండి ఐడి అనే కాలం, నేను ఎలా అయితే కాలం నేమ్స్ ఇచ్చానో అలానే వస్తాయి అన్నమాట డేటా. నేమ్ అనే కాలము, ప్రైజ్ అనే కాలము, ఐడి అనే కాలంలో ఉన్న డేటా మొత్తం కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. అలానే నాకు నా దగ్గర ఉన్న SQL లైట్ అనే డేటాబేస్లో ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి అన్ని కాలమ్స్లో ఉన్న డేటా కావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కాలం నేమ్స్ తీసేసి మనం ఏం చేస్తామంటే స్టార్ అనేది కనుక పెట్టేసామనుకో, స్టార్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందంటే ఆ ప్రోడక్ట్ అనే SQL లైట్ అనే డేటాబేస్లో ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్, ఆ కాలమ్స్లో ఉన్న అన్ని రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రావాలి అంటే ఇలా SQL క్వైరీ, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఇలా మనం క్రియేట్ చేసేసి డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది SQL లైట్లో? ఎవరికైనా సరే డౌట్స్ ఉంది? ఓకేనా. అలానే మనం ఏం చేస్తామంటే MySQL అనే డేటాబేస్లో కూడా తెచ్చుకోవాలనుకున్నాం అనుకో అప్పుడు ఏం చేస్తామంటే నేను టేబుల్ క్రియేట్ చేయలేదు, వర్క్ చెప్తున్నాను అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేస్తామంటే అన్ని కాలమ్స్ తెచ్చుకోవాలనుకో స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఫ్రమ్ అని పెట్టేసేసి ఏదైతే టేబుల్ నేమ్ నుండి తెచ్చుకోవాలనుకున్నాం, ఏ టేబుల్ నుండి అయితే తెచ్చుకున్నాం అనుకో ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఆ టేబుల్ ఏంటంటే ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ అని రాసేసాను, పెట్టేసి ఒక సెమీకాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు మనకి ఏమైంది అంటే ప్రోడక్ట్ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో
అన్ని కాలమ్స్లో ఉన్న అన్ని రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. అదే MySQL లో కూడా సేమ్ టు సేమ్ SQL లైట్లో నువ్వు ఎలా అయితే చేసావో సేమ్ టు సేమ్ అలానే మనం ఏం చేస్తామంటే MySQL డేటాబేస్లో కూడా అలానే క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. అదే స్ట్రక్చర్డ్ క్వైరీని యూజ్ చేసేసి తెచ్చుకుంటాం అనమాట. అలానే వరాకిల్లోకి కూడా వెళ్ళామనుకో, వరాకిల్లో కూడా వెళ్ళామంటే వరాకిల్లో కూడా ఏం చేస్తామంటే సేమ్ అనమాట. దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకో ఈ డేటాబేస్ నుండి సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేస్తామంటే స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం. టేబుల్ నేమ్ ఏంది ప్రోడక్ట్ అనుకుందాం. ఆ ప్రోడక్ట్ అనే టేబుల్ నేమ్ ఇచ్చేసి క్వైరీ ఎండ్ అయిపోయింది కాబట్టి సెమీ కాలం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ప్లే అరౌండ్ చేసి చూసామనుకో వెంటనే మనకి ఏమవుతుందంటే మన ఏదైతే ఒరాకిల్ డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్లో నుండి ఏదైతే టేబుల్ ఉందో ప్రోడక్ట్ అనే టేబుల్ ఆ టేబుల్లో ఉన్న టోటల్ డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే ఆ రోస్లో ఉన్న టోటల్ డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే రిట్రీవ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాము. Anybody have? Naveen, do you have any queries? ఓకే డా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఆల్టర్ అని మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఆల్టర్ అంటే ఏంటిదంటే మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ టేబుల్ లోపల ఏదైనా ఒక కాలమ్ని యాడ్ చేయాలన్నా ఎక్స్ట్రా కాలమ్ని యాడ్ చేయాలన్నా కానీ లేదంటే ఒక ఎక్స్ట్రా కాలం లోపల ఏదైనా రోస్ని క్రియేట్ చేయాలన్నా కానీ కాలమ్స్ని క్రియేట్ చేయాలన్నా కానీ దట్ మీన్స్ రోస్ని క్రియేట్ చేయాలన్నా కానీ లేదా ఏదైనా ఒక కాలమ్ని డిలీట్ చేయాలన్నా కానీ ఏదైనా సరే మనం చేయాలి అంటే ఆల్టర్ అని ఒక క్లాస్ సహాయంతో చేస్తాం అనమాట. అంటే ఒక డేటాబేస్ లోపల ఏదైనా ఒక డేటాబేస్ లోపల టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ లోపల మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో ఒక న్యూ కాలమ్ని యాడ్ చేయాలన్నా కానీ ఒక కాలం యొక్క నేమ్ని రీనేమ్ చేయాలన్నా కానీ లేదా ఎంటైర్గా కాలమ్ని డిలీట్ చేయాలన్నా కానీ అవన్నీ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఆల్టర్ అనే టేబుల్ సహాయంతో మనం చేయడం అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే సపోజ్ దట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక న్యూ కాలమ్ని యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట నా డేటాబేస్లో ఉన్న టేబుల్కి. అలా యాడ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అని పెట్టేసి టేబుల్ నేమ్ పెట్టేసి యాడ్ అని పెట్టేసి కాలం నేమ్ చెప్పేసి దాని పక్కన డేటా టైప్ కనుక పెట్టేసామనుకో ఒక న్యూ కాలం అనేది యాడ్ అయిపోయింది అనమాట. అది ఎలా చేస్తాం ఏంది అనేది ఒకసారి చూసేసొద్దాం. అంటే రిమైనింగ్ ద డేటాబేస్లో కూడా ఎలా చేస్తారో చూసేసొద్దాం. ఓకేనా? ఓకే. మనందరం ఇక్కడ కనుక చూసారంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నాకేమున్నాయి అంటే 5 కాలమ్స్ ఉన్నాయి. 6వ కాలం అనేది తీసుకొద్దాం అనుకున్నాను అనమాట. అది ఏంటిది అంటే చూద్దాం ఒకసారి. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేద్దాము, ఆల్టర్ అని రాసేసి టేబుల్ అని పెట్టేసి ఆల్టర్ టేబుల్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి సింటాక్స్ చెప్పాలి. ప్రోడక్ట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ప్రోడక్ట్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేద్దాం, ఒక న్యూ కాలమ్ని యాడ్ చేద్దాం అనుకున్నాం. యాడ్ చేయాలంటే యాడ్ అని పెట్టేసేసి ఆ న్యూ కాలమ్కి ఏ నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఏమి ఇద్దాం అనుకున్నానంటే ఐడి, నేము, ప్రైస్, బ్రాండ్, కేటగిరీ అండ్ రేటింగ్ అని ఇద్దాం అనుకున్నాం. రేటింగ్ అని ఇచ్చాను అనమాట. రేటింగ్ అని ఇచ్చేసి ఆ రేటింగ్ అనే కాలం చెప్పాను. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ రేటింగ్ అనే కాలం లోపల మనం ఏం చేస్తామంటే వాల్యూస్ ప్లేస్ చేస్తాం కదా, ఆ వాల్యూస్ అనేవి ఏ డేటా టైప్కి సంబంధించి ఇవ్వాలి అనేది చెప్తాం. రేటింగ్ అనే దాంట్లో మనం ఎప్పుడు ఏం చేస్తాము, నంబర్స్ ఇస్తాం. నంబర్స్ ఇవ్వాలి అంటే ఏం చేస్తాము, ఇంటీజర్ అంటాం. ఇంటీజర్ అని రాసేసుకొని ఒక సెమీ కాలం పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, రేటింగ్ అని సపరేట్గా ఒక కాలం అనేది వచ్చేసిందా. ఓకే. ఇలా చేయాలి అంటే ఎలా చేయాలో మీ అందరికీ అర్థమైపోయింది. అలానే మనం ఏం చేసామంటే MySQL కూడా ఉంది కదా, ఈ MySQLలో కూడా ఏదైనా ఒక టేబుల్ ఉంది అంటే ఆ టేబుల్ లోపల మనం ఏం చేసామంటే ఆ టేబుల్ లోపల మనకి ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో కూడా మనం ఏం చేసామంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో కాలం కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఆల్టర్ టేబుల్ అని పెట్టేసి టేబుల్ నేమ్ అని ఇచ్చేసేసి యాడ్ అని పెట్టేసేసి ఏ కాలం నేమ్ అయితే మీకు కావాలనుకున్నా ఆ కాలం నేమ్ ఇచ్చేసి
దాంట్లో ఏ వాల్యూస్ అయితే కావాలనుకుంటున్నావో ఆ వాల్యూస్కి రిలేటెడ్గా ఉన్న డేటా టైప్ని అక్కడ సబ్మిట్ చేసి ఒక సెమీకాలన్ పెట్టేసామనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే మన డేటాబేస్లో కూడా ఏమవుతుందంటే ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో కూడా ఏమవుతుందంటే సేమ్ ద థింగ్, అంటే మనకి ఏమవుతుందంటే సపరేట్గా మరొక కాలం అనేది యాడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే మనం ఏం చేస్తామంటే వరాకిల్లో కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ ఒక న్యూ కాలం కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే సేమ్ ఆల్టర్ ద టేబుల్ అని పెట్టేసి టేబుల్ నేమ్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేస్తామంటే యాడ్ అని పెట్టేసేసి తర్వాత కాలం నేమ్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేస్తామంటే డేటా టైప్ అనేది ఇవ్వడం ద్వారా సేమ్ సిమిలర్ టు సిమిలర్ ఎస్క్యూఎల్ లైట్లో మనం ఎలా అయితే ఒక టేబుల్ని ఒక కాలంని యాడ్ చేస్తామో అలానే మిగతా వాటిలో కూడా సేమ్ టు సేమ్ సింటాక్స్ అనేది ఏం మారదు అనమాట. అంటే మీ అందరికి ఇప్పుడు ఏమర్థమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% కనుక మనం ఎస్క్యూఎల్ లైట్ కనుక నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా సేమ్ గానే ఉంటాయి. ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉన్నాయో లేదో మీరు తెలుసుకోవాలనుకో ఏం లేదు, చీట్ షీట్ అనేది పక్కన పెట్టేసుకొని మీకు ఏదైతే చీట్ షీట్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను ఈ చీట్ షీట్ని మీకు పక్కన పెట్టేసుకొని ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే మీరు మీ కంపెనీలో ఎస్క్యూఎల్ లైట్ కాకుండా MySQL ఆడుతుంది అనుకో, ఈ MySQL అనే చీట్ షీట్ని పెట్టుకొని ఆ క్వైరీ కార్డ్ ఏ నేమ్ పెట్టాలనేది చూసేసుకొని పెట్టేస్తే చాలు అనమాట, అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా 1-2 టాస్క్లు చేశారంటే రిమైనింగ్ టాస్క్లన్నీ మీరే రోజు చేసేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేసామంటే ఒక టేబుల్ నేమ్లో ఉన్న ఒక కాలంని యాడ్ చేయడం అనేది ఎలా అని నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే ఒక కాలంని రీనేమింగ్ అనేది చేయాలనుకో, మనం రేటింగ్ అనే కాలం ఉంది కదా, ఆ రేటింగ్ అనే కాలంని రీనేమ్ అనేది చేయాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఆల్టర్ ద టేబుల్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ పెట్టేసి రీనేమ్ అని పెట్టేసేసి ఏ కాలం నుండి ఏ కాలంలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడు ఏం చేస్తామంటే రేటింగ్ అనే కాలం నుండి 2 ఎక్కడికి మారుద్దాం అనుకుంటున్నాము, స్టార్ రేటింగ్ అని ఇద్దాం, స్టార్ _రేటింగ్ అని ఇద్దాం అనే కాలంలోకి మారుద్దాం అనుకున్నాం అని పెట్టేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఈ ప్రోడక్ట్ అనే టేబుల్లోకి వెళ్ళి చూసామనుకో చూడు ఏమైందో, రేటింగ్ అనేది కాస్త స్టార్ రేటింగ్గా మారిపోయింది అనమాట. సపోజ్ దట్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే దీంట్లో స్టార్ రేటింగ్ అనే కాలంని మొత్తం డిలీట్ చేద్దాం అనుకున్నా. అప్పుడు నేనేం చేస్తాను ఆల్టర్ అని రాసేసేసి అప్పుడు నేనేం చేస్తాను ఆల్టర్ అని రాసేసి అప్పుడు ఏం చేయాలి, డిలీట్ చేయాలంటే ఏం చేయాలి ఆల్టర్ టేబుల్ అని రాసేసి ఏం చేయాలి, చెప్పాలి, డ్రాప్ అని పెట్టేసేసి ఏం చేయాలి, టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి ముందుల ప్రోడక్ట్ అని పెట్టేసేసి తర్వాత డ్రాప్ అని కీవర్డ్ పెట్టేసి ఏ కాలం అయితే డిలీట్ చేద్దాం అనుకున్నా ఆ కాలం నేమ్ ఇచ్చి సెమీకాలం నుంచి ప్లే అరౌండ్ చేసి చూసానుకో వెంటనే ఏమైందంటే ఆ కాలంలో ఉన్న వాల్యూస్ మొత్తం కూడా ఏమవుతుందంటే డిలీట్ అవ్వడం అనేది జరిగింది. సేమ్ ఆల్టర్ టేబుల్ చేసేటప్పుడు ఎస్క్యూఎల్ లైట్లో ఎలా అయితే చేసామో సిమిలర్ టు సిమిలర్ MySQLలో కానీ ఒరాకిల్ డేటాబేస్లో కానీ సేమ్ టు సేమ్ సింటాక్స్ అనేది మారదనమాట. సేమ్ టు సేమ్ అనేది మనం చేస్తూ ఉంటాం అనమాట. అంటే మీ అందరికీ ఏం అర్థమైంది ఇప్పుడు దాకా, టేబుల్ క్రియేట్ చేయాలంటే CRUD ఆపరేషన్స్ వాడాను. ఆ CRUD ఆపరేషన్లో క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే చిన్న సింటాక్స్ అనేది మారింది. ఏం మారిందని చెప్పుకున్నాము, నంబర్ మనం ఇంటీజర్ ఇచ్చే కాడైతే ఏం చేస్తామంటే ఒరాకిల్లో వచ్చేదానికి ఏం చేస్తామంటే నంబర్ అని ఇస్తాము. రిమైనింగ్ ద థింగ్స్ అన్ని కూడా ఏం చేస్తామంటే సిమిలర్ టు సిమిలర్ సేమ్ గానే ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డేటా టైప్ కాడ మనం ఏం చేస్తామంటే SQL లైట్లో కానీ MySQLలో కానీ ఇంటీజర్ అనేది ఇస్తాము. అదే ఒరాకిల్లో వచ్చేదానికి ఏం చేస్తామంటే నంబర్ అని ఇచ్చేస్తే మాత్రమే అది ఏం చేస్తుందంటే ఆ డేటా టైప్ని తీసుకుంటుంది అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా సిమిలరే అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఇంకోటి ఏం చేద్దామంటే నెక్స్ట్ ఆపరేషన్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఆపరేషన్ ఏంది, నెక్స్ట్ మనం నేర్చుకున్న మరొక ఆపరేషన్ ఏంది, వ్యూ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. వ్యూ అంటే ఏం చెప్పాను, మీ అందరికి కూడా చెప్పాను కదా వ్యూ అంటే ఏంటిది. వ్యూ అంటే ఏంటి వసంత, డూ యు నో? ఏదైనా ఒక క్వైరీస్ అని మనం రెగ్యులర్గా ఏం చేస్తున్నాము ఒకటే టైప్ ఆఫ్ టాస్క్లు కనుక వస్తున్నాయి అనుకో ఆ టాస్కుల కోసం బోల్డ్ అంత సమయం కేటాయించకుండా మనం ఏం చేస్తామంటే ఒక క్వైరీ క్రియేట్ చేసేసి డేటాని తెచ్చుకుంటాం కదా. రోజు కూడా అదే క్వైరీతో డేటాని తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన క్వైరీకి ఒక పేరు అనేది పెడతాం. ఆ పేరు పెట్టడాన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారు అనమాట. వ్యూ అంటే మీ అందరికి అర్థమైందా? నేను ఇప్పుడు ఏం చేసేసానంటే నాకు ఏం కావాలి అనుకున్నానంటే నాకు ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. ఆ ప్రోడక్ట్ అనే టేబుల్లో నాకు రోజు ఏం కావాలంటే నాకు ప్రోడక్ట్ అనే టేబుల్లో
నాకు రోజు ప్రోడక్ట్ అనే టేబుల్లో ప్రతి అరగంటకు ఒకసారి నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఏం చెక్ చేయాలనుకుంటున్నానంటే ప్రైజ్ అనే కాలము, నేము అండ్ ప్రైజ్ అనే కాలమ్స్ చెక్ చేయాలనుకుంటున్నాను. అవి చెక్ చేసుకోవాలనుకో నేనేం చేస్తాను, సెలెక్ట్ నేము ప్రైజ్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తాను, ఫ్రమ్ అని పెట్టేసి డేటాబేస్లో ఏ టేబుల్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, ప్రోడక్ట్ అనే టేబుల్ తెచ్చుకోవాలనుకున్నాను కాబట్టి ప్రోడక్ట్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూసినప్పుడు నాకు ఏమైందంటే నాకు అదే ప్రోడక్ట్ అనే టేబుల్లో నుండి నేమ్ అనే కాలము, ప్రైజ్ అనే కాలంలో ఉన్న టోటల్ ద డీటెయిల్స్ మొత్తం కూడా నాకు రావడం అనేది జరిగిపోయింది. అలానే ఇదే టాస్క్ నాకు ప్రతి గంటకు ఒకసారి నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను అనమాట. అలా తెచ్చుకోవాలంటే ప్రతిసారి వెళ్ళి ఈ క్వైరీ రాయవసరం లేదనమాట. సో అలానే మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ క్వైరీ అద్దాకులు చేస్తాం కాబట్టి ఈ క్వైరీకి ఏం చేస్తామంటే ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఎలాంటి ఈ క్వైరీ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాం అనమాట. ఒక నేమ్ అనేది క్రియేట్ చేసాం అనమాట. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాము, వ్యూ అనే కాన్సెప్ట్తో చేస్తాం. అలా వ్యూ చేయడం అంటే ఏంటి, క్రియేట్ అని రాసేసి వ్యూ అని పెట్టేసేసి ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి చెప్పాలి, వ్యూ నేమ్ అనేది ఇవ్వాలి. వ్యూ నేమ్ ఏమని ఇద్దాము, యూజర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అనుకుందాం. బేస్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అనుకుందాం. బేస్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని ఒక నేమ్ పెడదాం అనుకున్నాం, అంటే రెగ్యులర్గా రాసేది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, యాజ్ అనే ఒక కమాండ్ పెట్టేసి యాజ్ అనే అలియాస్ అనేది చెప్పేసి మనం ఏ క్వైరీకి అయితే మనం పేరు పెట్టాలనుకుంటున్నామో రోజు పద్దాకులు చేసే క్వైరీ ఏది ఇదేనా, మనం పద్దాకులు ప్రతి గంటకు చేసేది, ఈ క్వైరీని ఇలానే ఉంచేసి ఆ క్వైరీ పక్కన ఏం చేయాలంటే ఒక వ్యూ అనేది క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయడం అంటే ఏంటి, ఇది ఏదైతే మనం పద్దాకులు చేస్తున్నామో ఆ క్వైరీకి ఒక షార్ట్ కట్లో ఒక పేరు అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. పద్దాకులు అది రన్ చేయకుండా ఒక పేరు పెట్టి ఆ పేరుని కనుక రన్ చేసేసామనుకో అప్పుడు ఏమైంది అంటే మన పద్దాకులు క్వైరీ రాయకుండా ఆటోమేటిక్ ఏమైంది అంటే షార్ట్ టర్మ్లోనే ఏమైంది అంటే మనం ఏదైతే క్వైరీ రాస్తున్నామో ఆ క్వైరీకి పేరు పెట్టి ఆ క్వైరీని ఆ నేమ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన డేటాని తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే వ్యూ అంటారు. అని రాసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే నాకు ఒక వ్యూ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను పద్దాకులు డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాను అనుకో అప్పుడు నేనేం చేస్తానంటే పద్దాకులు ఈ క్వైరీ రాయకుండా నేనేం చేస్తానంటే మామూలుగా అయితే ఏం చేద్దాం అనుకున్నాను, ప్రోడక్ట్ అనే టేబుల్లో నుండి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రోడక్ట్ అనే టేబుల్ నుండి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నేమ్ అనే కాలము, ప్రైజ్ అనే కాలంకి సంబంధించిన డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ప్రతి అరగంటకి తెచ్చుకోవాలంటే నేనేం చేయాలంటే పద్దాకులు క్వైరీ రాయకుండా వ్యూ అనే దాని సహాయంతో తెచ్చుకుంటారని చెప్పాను కదా. ఆ వ్యూ తెచ్చుకోవాలంటే ఇందాక నేను క్రియేట్ చేసిన వ్యూని తీసుకెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ అని పెట్టేసేసి ఆ వ్యూ కనుక ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందంటే దీని మీనింగ్ అంత అయింది, సెలెక్ట్ నేము ప్రైజు ఫ్రమ్ తర్వాత ఏం చేసాము ప్రోడక్ట్ అనే టేబుల్ నేమ్ ఇచ్చాము. ఇప్పుడైతే నేను ఏం చేశాను చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టేసి నేను వ్యూ నేమ్ ఇచ్చాను. వ్యూ నేమ్ ఇవ్వగానే నాకేమైంది, నేను నేము ప్రైజ్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోకపోయినా నాకేమైంది ఆ డీటెయిల్స్ మొత్తం రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా రిపీట్ చేసే టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లన్నింటినీ కూడా పద్దాకులు మనం చేయకుండా మనం ఏం చేస్తామంటే క్వైరీస్ క్రియేట్ చేయకుండా ఆ క్వైరీని షార్ట్ కట్లో ఒక వ్యూ అనేది క్రియేట్ చేసుకొని ఆ వ్యూ ద్వారా ఏం చేస్తారంటే రెగ్యులర్గా మనం చేసే క్వైరీస్ని ఏం చేస్తారంటే డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకుంటూ ఉండడానికి వ్యూ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అలా వ్యూ అనేది చేయాలి అంటే మనం SQL లైట్లో ఎలా అయితే క్రియేట్ చేస్తామో వ్యూని అలానే మనం ఏం చేస్తామంటే MySQLలో కూడా సిమిలర్ సేమ్ టు సేమ్ అలానే క్రియేట్ చేస్తాము. అలానే వరాకిల్ డేటాబేస్లో కూడా ఏం చేస్తామంటే SQL లైట్లో నేను ఎలా అయితే ఇందాక వ్యూని క్రియేట్ చేసి అప్లై చేశానో అలానే మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ ద డేటాబేసెస్లో కూడా ఏం చేస్తామంటే సిమిలర్ టు సిమిలర్ అలానే మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడీ హ్యావ్? అర్థమైందంటే అలానే మరొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం. జాయిన్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాము. జాయిన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, జాయిన్స్ అంటే ఏంటిది, ఒక టేబుల్ని మనం డేటాబేస్లో మనం డేటా కావాల్సింది ఏముందంటే ఒకే టేబుల్లో లేదు, 2 టేబుల్లో ఉంది. అంటే 2 టేబుల్స్ని కంబైన్డ్ చేయాలి అంటే 2 టేబుల్స్లో ఉన్న అన్ని కాలమ్స్ని అన్ని రోస్ని కంబైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి కంబైన్డ్ అనేది చేసేస్తాం.
అంటే మన దగ్గర మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నా డేటాబేస్ ఉంది చూడు, ఈ డేటాబేస్లో ఏమున్నాయి, ఈ డేటాబేస్లో ఏమున్నాయో చూడు ఒక్కసారి. ఈ డేటాబేస్లో ఏమున్నాయి, ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది, కాలేజ్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ రెండిట్లో నాకు కావాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ రెండు టేబుల్ని కంబైన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే కాన్సెప్ట్ సహాయంతో కంబైన్ చేస్తాం. అలా కంబైన్ చేయాలంటే ఏం చేస్తాం, సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాం నాన్న వసంత, స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాం చెప్పాలి కదా. ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాం, ఏ రెండు టేబుల్స్ అయితే కంపేర్ చేద్దాం అనుకున్నాం ఆ రెండు టేబుల్స్ రాయాలన్నమాట. ప్రోడక్ట్ అని పెట్టేసి ప్రోడక్ట్ అనే టేబుల్ని, అలానే ఇంకొక టేబుల్ ఏది జాయిన్ చేస్తాం, కలుపుతున్నాం కాబట్టి జాయిన్ అని రాసేసి ఏ టేబుల్ కాలేజ్ అని రాసేసి సెమీ కాలన్ చేసి ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, ప్రోడక్ట్ అనే టేబుల్లో ఏమైతే ఉన్నాయో కాలమ్స్ చూడు 5 కాలమ్స్, కాలేజ్ అనే టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 3 కాలమ్స్, మొత్తం కలిపి ఎన్ని వచ్చినాయి 8 కాలమ్స్ ఉండాలి చూడు. 8 కాలమ్స్ మొత్తం కూడా కంబైన్డ్ వచ్చినాయా రాలేదు. అంటే ఏం చేస్తున్నామంటే రెండు టేబుల్స్ని, అంటే ఒక డేటాబేస్లో ఉన్న ఎన్ని టేబుల్స్ అయినా సరే మనం కంబైన్ చేయాలంటే రెండు టేబుల్స్ని మనం కంబైన్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాయిన్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తామంటే ఇలా కంబైన్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఆ జాయిన్ చేసేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ జాయిన్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం బోల్డ్ అనే ఆపరేషన్స్ అనేవి చేస్తామని తెలుసుకున్నాం కదా. వాటిల్లో ఉన్న ఒక దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకేనా. అలా చేయాలంటే దాంట్లో ఇన్నర్ జాయిన్ అనే ఒక కాన్సెప్ట్ని చేసాం. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, ఇన్నర్ జాయిన్ అంటే ఏం చేసాం, రెండు టేబుల్లో ఉన్న నేను చెప్పిన ఒక స్పెసిఫిక్ కండిషన్, అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ ఉన్న కాలమ్స్ని మాత్రమే డేటాబేస్ నుండి తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ సహాయంతో చేస్తాం. అలా చేయాలంటే ఎలా అనేది మీ అందరికీ తెలుసు కదా. అదే ఎస్క్యూఎల్ లైట్లో ఇన్నర్ జాయిన్ అనేది ఎలా అయితే చేస్తామో అలానే మనం ఏం చేస్తామంటే MySQLలో కానీ ఒరాకిల్ డేటాబేస్లో కానీ సిమిలర్ ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని ఎస్క్యూఎల్ లైట్లో ఎలా అయితే అప్లై చేస్తామో అలానే సిమిలర్ అప్లై చేస్తాం అనమాట. ఓకేనా. ఓకే. అలానే మరొక జాయిన్ ఏంటంటే లెఫ్ట్ జాయిన్ అనేది ఇంపార్టెంట్. మనం ఎస్క్యూఎల్ లైట్లో మనందరికీ తెలుసు కదా లెఫ్ట్ జాయిన్ ఎలా వాడాలో తెలుసు కదా. లెఫ్ట్ జాయిన్ అనేది మనం ఎస్క్యూఎల్ లైట్లో ఎలా అయితే వర్క్ చేసామో అలానే మనం ఏం చేస్తామంటే MySQLలో కానీ ఒరాకిల్ SQLలో కానీ సేమ్ ఏం చేస్తాం, సిమిలర్ ద క్వైరీ అనేది క్రియేట్ చేసేసి సిమిలర్ అలానే క్వైరీ అనేది రాస్తాం అనమాట. అప్పుడు ఏమైందంటే లెఫ్ట్ జాయిన్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. అలానే రైట్ జాయిన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకో SQL లైట్లో మనం ఎలా అయితే క్వైరీ రాసామో రైట్ జాయిన్ కోసం అలానే MySQLలో కానీ ఒరాకిల్లో కానీ ఏం చేస్తామంటే సిమిలర్ ఇలానే క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. కాకపోతే ఏంటంటే ఫుల్ జాయిన్ అనేది చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న చేంజ్ అనేది ఉంటుంది అనమాట. అది ఏంటిది అంటే ఫుల్ జాయిన్ అనేది మనం SQL లైట్లో చేసినప్పుడు ఒరాకిల్లో చేసినప్పుడు రెండిట్లో కూడా ఒకేలానే ఫుల్ జాయిన్ అనేది చేస్తాం. బట్ మనం ఏం చేస్తామంటే MySQLలో చేసేటప్పుడు ఈ ఫుల్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే సపోర్ట్ అనేది చేయదు. అంటే SQL లైట్లోనే ఒరాకిల్లో చేసేటప్పుడు అయితే ఫుల్ జాయిన్ చేయొచ్చు, కానీ మనం MySQLలో చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫుల్ జాయిన్ అనేది సపోర్ట్ చేయదు. అందుకని MySQL డేటాబేస్లో మనం ఎప్పుడైనా ఫుల్ జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫుల్ జాయిన్ అనే దాన్ని దాంట్లో పర్ఫామ్ చేయలేము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంతో మనందరికి కూడా ఏమర్థమైందంటే ఇప్పుడు దాకా మనం చేసే ప్రతి SQL కమాండ్స్ మొత్తం కూడా ఏమైంది అంటే జాయిన్స్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ కూడా మీ అందరికీ అర్థమైంది ఏంటంటే MySQL ఒక్క SQL లైట్లో వర్క్ చేయడం కనుక వచ్చేసిందంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ డేటాబేసెస్లో కూడా వర్క్ చేయడం అనేది మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. ఓకేనా. దీంతో మనకేమైందంటే ఈ రోజు సెషన్లో మనకేం అర్థమైంది అంటే మనం ఒక రికార్డ్ ఆఫ్ ద టైంలోనే మనం ఏం చేసామంటే రిమైనింగ్ డేటాబేస్తో వర్క్ చేయడం అనేది మనందరికీ కూడా అర్థమైపోయింది అనమాట. అంటే మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాల్సింది ఏంటి, డిఫరెంట్ డేటాబేసెస్ రావాలి అంటే మీరందరూ చేయాల్సింది ఏదో లేదనమాట, ఒకటి చేయాలన్నమాట. ఒక డేటాబేస్తో వర్క్ చేయడం కనుక మీ అందరికీ కనుక వచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డేటాబేస్తో కూడా వర్క్ చేయడం సిమిలర్ అని మీ అందరికీ అర్థమైపోయింది. అందుకని ఈ రోజుతో మనకి ఏమైందంటే SQL అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే అన్ని డేటాబేస్తో మనం వర్క్ చేయడం అనేది మీరందరూ ఏం చేస్తారంటే అరే నువ్వు ఏ డేటాబేస్ వచ్చారంటే మీరందరూ చెప్పేయండి. ఏం చెప్తారంటే నాకు ఒరాకిల్ వచ్చు, MySQL వచ్చు, PostgreSQL వచ్చు, SQL లైట్ వచ్చు అని చెప్పండి. అంతేగాని నాకు MySQL లైట్ ఒక్కటే వచ్చు, PostgreSQL రాదు అని చెప్పబాకండి.
అంటే ఏంటంటే ఒక డేటాబేస్తో వర్క్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డేటాబేస్లు వచ్చినట్లే. కాబట్టి మీరు రెజ్యూమ్లో ఎప్పుడైనా సరే మీరు బిల్డ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఏ డేటాబేసెస్ వచ్చంటే మీకు ఆర్డీబీఎంఎస్ మీద చేసే ప్రతి డేటాబేస్ కూడా మీ అందరికీ వచ్చు అనమాట. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే మీ రెజ్యూమ్లో అన్ని డేటాబేస్లు పెట్టేసుకోండి అన్నమాట. రిలేషనల్ డేటాబేస్ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిమిలర్ టు సిమిలర్ ఒకేలా ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టేసేసుకొని మీరు కూడా ఏం చేస్తారు, నాకు చాలా డేటాబేస్లు వచ్చాయని చెప్పేసేయండి అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో ఎట్ 8:20కి మళ్ళీ కలుద్దాం. టుమారో నుండి మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అనే దాన్ని చిన్నగా నేర్చేసేసుకుందాం. థ్యాంక్ యూ.